నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏవి రమణ దీక్షితులు పరిచయం అవసరం లేని వ్యక్తి. ఒకప్పుడు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఈయన ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది అని భావించేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడే వివాదాలు అన్న పరిస్థితి వచ్చింది. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన్ను గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించింది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న కొన్ని పనుల వల్ల ఆయన్ను విధుల నుంచి తొలగించే పరిస్థితి వచ్చిందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకీ వైసీపీ ప్రభుత్వానికి రమణ దీక్షితులకి మధ్య ఏం జరిగింది? డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, రమణ దీక్షితులు అంటే పెద్ద హాట్ టాపిక్గా మారిపోయారు. ఆయన ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా వివాదం అవుతూ వస్తుంది. అసలు ఏంటంటారు? ఆయన్ని వైసీపీ ప్రభుత్వం గౌరవించి గౌరవ ప్రధాన అర్చకుల పదవి ఇచ్చింది. ఇప్పుడు ఆ పదవి నుంచి తొలగిస్తుంది. అసలు ఏం జరిగిందంటారు? ఇక్కడ వైసీపీ ఆయన్నేమి గౌరవించలేదు. ఫస్ట్ విషయం ఏంటంటే వైసీపీ వెంకటరమణ దీక్షితుల్ని వాడుకున్నది. వెంకటరమణ దీక్షితులు తిరుమలలో ప్రధాన అర్చకుడిగా ఉండేవాడు. ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, నీ పదవీ కాలం అయిపోయింది కదా, ఆయన ప్రయత్నం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. రూల్స్ ప్రకారం చూసుకోండి, అంతే తప్ప ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోదు అని ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు నాకు సహాయం చేయలేదు అన్న కోపం మనసులో పెట్టుకొని వెంకటరమణ దీక్షితులు చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని చంద్రబాబు నాయుడు మీద అసలు లేనిపోని అబాండాలు వేయటం మొదలుపెట్టాడు. మామూలుగా ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామి దగ్గర అనునిత్యం ఈయనే ఉండేవాడు. అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే వ్యక్తి అబద్ధాలు చెప్పడు, అన్నీ నిజాలే చెప్తాడు, ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు పెట్టుకోడు అని ఒక చాలా గౌరవప్రదమైన భావన ఉండేది వెంకటరమణ దీక్షితుల మీద, వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా. ఈయన ప్రధాన అర్చకుడు అంటే ఎన్నో జన్మల సుకృతంతో ఆయన ఆ పొజిషన్లోకి వచ్చాడు అని వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈయనకు కూడా దండం పెట్టేవాళ్ళు. అంటే అంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి వెంకటరమణ దీక్షితులు కేవలం తన పదవి కోసం, తన స్వార్థ ప్రయోజనం కోసం చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశాడు. చంద్రబాబు నాయుడిని ఎట్లా టార్గెట్ చేశాడు అంటే, తిరుమలలో పింక్ డైమండ్ ఉన్నదని, ఆ పింక్ డైమండ్ పోయిందని, ఆ పింక్ డైమండ్ని ఎవరో కావాలని తీసుకెళ్లారని, అంటే చంద్రబాబు నాయుడు మీద అనుమానం వచ్చే విధంగా వెంకటరమణ దీక్షితులు ఒకసారి కాదు 100 సార్లు చెప్పాడు. దాంతో ఏమైపోయింది, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండే వ్యక్తి ఆయన వచ్చి చెబుతున్నాడు అంటే ఇందులో ఏదో వాస్తవం ఉంది అని వెంకటేశ్వర స్వామి భక్తులందరూ నమ్మారు. ఆయన చెప్పింది దేనికోసం? చంద్రబాబు నాయుడు మీద కక్షతోటి. చంద్రబాబు నాయుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి, అంటే వెంకటేశ్వర స్వామి ఆయనకు కూడా కులదైవం. వెంకటేశ్వర స్వామి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రధాన ద్వారం గుండా దర్శనానికి వెళ్ళొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు వెళ్ళలేదు. నేను స్వామిని ఆ క్యూ లైన్లో వెళ్ళే దర్శించుకుంటాను అని చెప్పి వెళ్ళాడు. అంటే చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి ఉంది. అటువంటి భక్తిపరుణ్ణి ఈ వెంకటరమణ దీక్షితులు ఏం చేశాడు అంటే టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు అక్కడ పింక్ డైమండ్ని కాజేశాడు అనే విధంగా ప్రచారం చేశాడు. ఈ ప్రచారం చేయించిందంతా ఎవరు? విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే దీక్షితులకి పదవి రాలేదో, అడిగిన పదవిని చంద్రబాబు ఇవ్వనన్నాడో, అప్పుడు కక్ష కట్టేసి ఆయన మొదలుపెట్టిన దాన్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకొని దానికి విపరీతమైన ప్రచారం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విజయసాయిరెడ్డి వీళ్ళందరూ కలిసి మొత్తం ఇచ్చేసి అక్కడి నుంచి బంగారం తరలిపోతున్నదని, పింక్ డైమండ్ ఆల్రెడీ పోయిందని, అసలు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన నగలే పోయినాయని ఈ విధమైన ప్రచారాలు చేశారు. చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద
వెంకటేశ్వర స్వామి భక్తులకి కోపం వచ్చే విధంగా ఈ వెంకటరమణ దీక్షితులు ప్రవర్తించాడు. ఈ విధంగా మొత్తం అంతా ఇది చేసి వెంకటరమణ దీక్షితులు ఆ రోజుల్లో హైదరాబాద్ వచ్చి హైదరాబాదు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం పెట్టాడు. వెంకటరమణ దీక్షితులు వెనక ఉన్నది ఎవరు అంటే క్రైస్తవ సంఘాల వాళ్ళు. మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి ఆర్కెస్ట్రేటెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నమాట. క్రైస్తవ సంఘాల నాయకులందరూ వెనక ఉండి కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని వెంకటరమణ దీక్షితులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. రకరకాల ఆరోపణలు చేశాడు. ప్రధాన అర్చకుడుగా ఉండి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రధాన అర్చకుడుగా ఉండి వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు వేయమాకండి, వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు వేస్తే అవి స్వామివారి కైంకర్యానికి ఉపయోగపడట్లేదు అని చెప్పిన వ్యక్తి ఈ వెంకటరమణ దీక్షితులు. అంటే ఎందుకు ఇవన్నీ కూడా తరచి తరచి చూసుకోవాల్సి వస్తున్నది అంటే ఆ రోజున వెంకటరమణ దీక్షితులకి తెలియలేదు. చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి మొత్తం వాడుకుంటున్నాడు నిన్ను, చంద్రబాబు నాయుడు మీద నీకు కక్ష ఉన్నది, ఆ కక్షతోటి ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నావు, నువ్వు చేసే పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడే విధంగా ఉన్నాయని చెప్పి చాలామంది శ్రేయోభిలాషులు వెంకటరమణ దీక్షితులకి చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి నా దేవుడు అనే విధంగా వెంకటరమణ దీక్షితులు ప్రవర్తించి ఆ తర్వాత ఏం ఆశించాడు అంటే చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తనను తీసుకెళ్ళి ప్రధాన అర్చకుడుగా మళ్ళీ ప్రతిష్ఠించేస్తాడు అనుకున్నాడు. కానీ మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈయన్ని ఆగమ శాస్త్ర సలహాదారుడుగా పెట్టాడు. ఆ పోస్టు వెంకటరమణ దీక్షితులకి ఇష్టం లేదు. ఎందుకు? ప్రధాన అర్చకుడుగా ఉంటేనే ఈయన విఐపీలని వాళ్ళందరినీ తీసుకెళ్ళి స్వామివారికి దగ్గరుండి దండం పెట్టిస్తాడు. ఆగమశాస్త్ర సలహాదారుడు అంటే గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన బయట ఉండి మీటింగులు పెట్టి మీటింగుల్లో సలహాలు ఇవ్వాలి ఆగమశాస్త్రం మీద. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, బతిన్లాడుకోవటం, నాకు ప్రధాన సలహాదారుడు పోస్ట్ ఇవ్వమని అడగటం, ప్రాధేయపడటం, ఇవన్నీ చేశాడు. ఎంతకాలానికి కుదరకపోతే అప్పుడు టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి వస్తే సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా చెప్పాడు. ధర్మారెడ్డికి ఈవోగా వస్తే ఆ ఈవో మీద వ్యతిరేకంగా ధర్మారెడ్డి మీద చెప్పాడు. మొత్తం ఇవన్నీ చెప్పిన తర్వాత అంతకుముందు మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. చంద్రబాబు నాయుడు మీద ఇన్ని రకాల విషప్రచారం చేసినా కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు వెంకటరమణ దీక్షితుల మీద పోలీస్ కేసు పెట్టలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంకటరమణ దీక్షితులు అక్కడ ధర్మారెడ్డి క్రిస్టియన్ అని చెప్పాడని వెంకటరమణ దీక్షితుల మీద పోలీస్ కేసు పెట్టారు. పోలీస్ కేసు పెట్టి వేధిస్తున్నారు. వెంకటరమణ దీక్షితులు బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఏ రోజు చంద్రబాబు నాయుడికి అంత ద్రోహం చేసినా కానీ ఆయనకి ఎప్పుడు క్షమాపణ చెప్పాలని అనిపించలేదు. అంటే ఈ విధమైన దీంట్లో వెంకటరమణ దీక్షితులు మొత్తం బలైపోయాడు. జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేసిన వ్యక్తుల్లో వెంకటరమణ దీక్షితులు ప్రథమ స్థానంలో ఉన్నాడు. అందుకనే ఈ రోజున వెంకటరమణ దీక్షితుల మీద కేసు పెట్టినా కానీ ఆయన్ని రేపు ఎల్లుండో పోలీసులు అరెస్ట్ చేసినా కానీ ఎవ్వరూ కూడా అయ్యో పాపం అంటలేదు. ఎందుకు అంటే వెంకటరమణ దీక్షితులు చేసినవన్నీ తప్పులే. ప్రధాన అర్చకుడుగా ఉండి వెంకటేశ్వర స్వామి హుండీలో కానుకలు వేయొద్దని చెప్తాడా? స్వామివారికి ఎంత అపచారం చేశాడు. అందుకని ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు అనే అందరూ అనుకుంటున్నారు తప్ప వెంకటరమణ దీక్షితుల మీద ఎవరికీ సానుభూతి కలగట్లేదు. ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడిని ఏ విధంగా వెంటాడి ఆయన మీద అపనిందలు మోపారో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఈయన్ని ఎట్లా వాడుకున్నాడో కూడా అందరికీ తెలుసు. వాడుకున్న తర్వాత ఎలా వదిలేశాడో కూడా తెలుసు. అందుకని వెంకటరమణ దీక్షితుల మీద పోలీస్ కేసు పెట్టారు. ఇప్పుడు రేపు ఎల్లుండో అరెస్ట్ కూడా చేయొచ్చు. చేసినా కానీ ఎవరు పట్టించుకునే ఇదైతే కనపట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్.